అలాగే నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ ఇప్పటికైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌కి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్‌గా రీసెంట్‌గా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్‌కి చెందిన ఒక వ్యక్తి శ్రీధర్ గారు ఒక కామెంట్ అయితే పాస్ చేయడం జరిగిందనమాట. సో ఆ కామెంట్ బేసిక్‌గా చాలా సెన్సేషన్ క్రియేట్ చేసిందనే చెప్పాలి. సో కొంతమంది రాజీనామాలు కూడా చేశారు దాని తర్వాత. అంటే ఆయన ఏమన్నారంటే ఒక పర్టిక్యులర్ హీరో గురించి మాట్లాడుతూ 2,00,00,000 షేర్ గూడా రాని ఒక హీరోకి 13,00,00,000 రెమ్యునరేషన్ ఇచ్చామని జెప్పి మాట్లాడారనమాట. సో, అది బేసిక్‌గా ఎవరి కోసం మాట్లాడారు, ఏంటి అనేది చాలా మందికి అర్థమైపోయిందనమాట ఆ టైంకి. సో, ఒక ఒక రాబిన్ కోసం మాట్లాడారు ఆ టైంలో. సో, ఓకే. ఇదంతా వేరే విషయం. బట్ ఆ టైంలో మళ్ళీ ఎప్పటినుంచో టాలీవుడ్‌లో నడుస్తున్న ఒక టాపిక్ మళ్ళీ బయటకొచ్చింది. అదేంటంటే టాలీవుడ్ హీరోల రెమ్యునరేషన్. సో, ఈ రెమ్యునరేషన్స్ వల్లే సినిమాలు సగం చచ్చిపోతున్నాయి అనే పాయింట్ ఏదైతే ఒకప్పటి నుంచి ఉందో, అది మళ్ళీ బయటకొచ్చింది. మళ్ళీ దాని గురించి చాలా డిబేట్స్ అనేవి క్రియేట్ అయ్యాయనమాట. సో, బేసిక్‌గా ఇప్పుడు టాలీవుడ్ హీరోస్ రెమ్యునరేషన్ ఏంటి? అంటే ఏ బేసిస్ మీద పెరుగుతోంది? అండ్ దాన్ని ఎలా పెంచాలి? అండ్ దాన్ని ఎలా తగ్గించాలి? ఎలా బ్యాలెన్స్ చేయాలి? ఇవన్నీ కూడా కొంచెం ఈ వీడియోలో డీటెయిల్డ్‌గా అర్థం చేసుకోవడానికైతే ట్రై చేద్దాం. సో, బేసిక్‌గా ఇప్పుడు టాలీవుడ్‌లో అనే కాదు, మెజారిటీ ఆఫ్ ద ఇండస్ట్రీస్‌లో ఎలా తయారైందంటే, కేవలం ఇది టాలీవుడ్‌కే వర్తిస్తది అని మీరు అనుకుంటున్నట్టయితే అది బ్యాడ్ థింగ్ అది. అది కరెక్ట్ కాదు. బట్ మిగతా ఇండస్ట్రీస్‌లో కూడా అలాగే ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ తమిళ్ నుంచి ఒక సినిమా రిలీజ్ అయింది. లాస్ట్ ఇయర్ అక్టోబర్ 13 రిలీజ్ అయింది. 'లక్కీ భాస్కర్' వాటితో పాటుగా అదే 'అమరన్' సినిమా. శివకార్తికేయన్ గారు అండ్ సాయి పల్లవి గారు వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమా అది. ఆ సినిమా బేసిక్‌గా చాలా ఎక్కువ కలెక్ట్ చేసింది. సుమారుగా ₹350,00,00,000 వరకు కలెక్ట్ చేసిందనమాట. మోర్ థాన్ 300. సో, ఆ సినిమా అలా కలెక్ట్ చేసేసరికి నెక్స్ట్ త్రివిక్రమ్ గారు ఒక సినిమా చేద్దామనుకున్నారు శివకార్తికేయన్ గారితో. చేద్దామనుకోని వెళ్లి మాట్లాడితే ఆయన చెప్పిన రెమ్యునరేషన్ ₹70,00,00,000 ఆ మాట వినగానే త్రివిక్రమ్ గారు అప్పుడెప్పుడో ఒక సినిమా ఉంది. అది 'సింధూరం' సినిమా. అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే స్వాతంత్రం అందామా అన్న మాట విన్న తర్వాత ఎలాగైతే 2 జేబుల్లో చేతులు పెట్టుకొని ఎక్కడికో నడుచుకుంటూ వెళ్ళిపోయారో, ఆ రోజు కూడా శివకార్తికేయన్ గారి ఆ మాట వినగానే 2 జేబుల్లో చేతులు పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోయారనమాట. ఎక్కడికెళ్లారంటే అటు తిరిగి, ఇటు తిరిగి నాకు తెలిసి మళ్ళీ ఆయన ఇంటికో, ఆయన ఆఫీస్‌కో వెళ్ళిపోయి ఉంటారు. అయితే సో, ఇక్కడ మెజారిటీ ఆఫ్ ద ఇండస్ట్రీస్ అలాగే ఉంటుంది. ఇప్పుడు 'అమరన్' సినిమాకి తెలుగు నుంచి అరౌండ్ ఒక 50 క్రోర్ నెట్టొచ్చింది. తెలుగు లాంగ్వేజ్ నుంచి. అది కేవలం శివకార్తికేయన్ గారి వల్ల వచ్చింది అని అనుకుంటే కరెక్ట్ కాదు. అది అందులో 80% వచ్చింది సాయి పల్లవి గారి వల్లే. తెలుగులో డెఫినిట్‌గా ఆయనకి అంత కలెక్షన్స్ అయితే రావు ఆయన సినిమాకి. సో, అది కేవలం సాయి పల్లవి గారి వల్ల అయితే వచ్చాయి. అండ్ 'అమరన్' అలా హిట్ అవ్వడానికి కూడా ఆ మేజర్ స్టోరీ ఒకటి. ఆ తర్వాత నెక్స్ట్ 'విజయ తలపతి' అనే అదొకటి ట్యాగ్ ఒకటి. ఇలా చాలా థింగ్స్ ఉన్నాయి. సరే ఓకే. అది శివకార్తికేయన్ గారికి అది కొంచెం హెల్పే అవుతది. ఓకే. నైస్. బట్ ఆ సినిమా అలా హిట్ అవ్వడానికి ఇంకా చాలా ఫ్యాక్టర్స్ కూడా కారణం అవుతున్నప్పుడు, అది కేవలం ఆయన ఒక్కరి ఖాతాలోకే ఏసి, ఆయన ఏమంటారు ఇట్లా రెమ్యునరేషన్‌ని చాలా ఎక్కువగా పెంచేయడం జరిగిందనమాట. సో, ఇది బేసిక్‌గా మిగతా సినిమాల గురించి కూడా డిబేట్స్ ఉంటాయి. ఎప్పటినుంచో డిబేట్స్ ఉంటాయి మిగతా సినిమాల గురించి కూడా. సో, ఒక పర్టిక్యులర్ సినిమా హిట్ అయింది అంటే, అది కంప్లీట్‌గా హీరో సెంట్రిక్‌గా ఎళ్లి హీరో వల్లే హిట్ అయితే అది వేరే విషయం. బట్ అలా కాకుండా ఆహ్, మిగతా ఫ్యాక్టర్స్ చాలానే కలిసొస్తుంటాయి. అలా కలిసొచ్చినప్పుడు కూడా బేసిక్‌గా సినిమా హిట్ అవుతూ ఉంటుంది. ఏదో ఒక్క పర్టిక్యులర్ హీరో మీద మాత్రమే కాకుండా అనమాట. సో, అది అనమాట సిట్యుయేషన్. అంటే ఇప్పుడు మ్యూజిక్ హీరోని ఎలివేట్ చేయడము, దాన్ని మనం కన్సిడర్ చేయలేము. ఓకే. అది వేరు. అది కంప్లీట్‌గా డిఫరెంట్. ఎందుకంటే ప్రతి సినిమాకి మాక్సిమం మంచి మ్యూజిక్ డైరెక్టర్‌ని పెట్టుకుంటే సరిపోద్ది. ఇంక అది పెద్ద ప్రాబ్లమ్ కాదు. బట్ ఒక్క సినిమాలో కొన్ని కొన్ని మూవీస్ ఉంటాయి. వాటిలో ఒక కోర్ పాయింట్ ఉంటది. ఆ పాయింట్ ఆ సినిమాలో మాత్రమే ఉంటది. అండ్ ఆ సినిమా ఆడడానికి అది కూడా ఒక కారణం అవుతది. సో, అలాంటప్పుడు ఏంటంటే అది కేవలం హీరోకి మాత్రమే కాకుండా ఆ పాయింట్‌కి, ఆ పాయింట్‌ని పెట్టిన డైరెక్టర్‌కి వీళ్ళకి కూడా క్రెడిట్స్ ఇవ్వాలి అనే పాయింట్ ఏదైతే ఉంటదో, అది ఎప్పటినుంచో ఉంది. కొంతమందికి అది ఇవ్వడం జరుగుతుంది కూడా. ఎస్పెషల్లీ ఇప్పుడు రాజమౌళి గారు, లోకేష్ కనగరాజు గారు, వీళ్ళలాంటి సందీప్ రెడ్డి వంగ గారు, వీళ్ళలాంటి వాళ్ళకేంటంటే డైరెక్టర్స్‌కి కూడా బాగా క్రెడిట్ అయితే వస్తుంది. సో, వాళ్ళ రెమ్యునరేషన్స్ కూడా పెరుగుతున్నాయి. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే ఇద్దరివి పెరుగుతున్నాయి.
ఇప్పుడు ఒక సినిమా హిట్ అయింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా మంచి కలెక్షన్స్ వచ్చాయి అనుకుందాం. ఆ సినిమా ఆ సినిమా వల్ల ఆ హీరోస్ ఎంతవరకు రెమ్యూనరేషన్ పెంచాలో అంతవరకు కాకుండా, అంటే వాళ్ళ వల్ల ఆ సినిమాకి ఎంతవరకు హెల్ప్ అయిందన్న దాన్ని బట్టి వాళ్ళు పెంచాల్సింది కాకుండా, వాళ్ళు ఆ సినిమా ఎంతవరకు కలెక్ట్ చేసింది ఓవరాల్‌గా అనేది చూసుకొని, దాన్ని బట్టి వాళ్ళ బిజినెస్‌ని ఎస్టిమేట్ చేసుకొని దాన్ని బట్టి పెంచుతున్నారు. ఇక్కడ స హీరోలు అలాగా సినిమా మొత్తాన్ని కన్సిడర్ చేసి రెమ్యూనరేషన్ ఓ పక్క పెంచుతుంటే, డైరెక్టర్స్ కూడా ఆ సినిమా హిట్ మొత్తాన్ని కూడా కన్సిడర్ చేసి వాళ్ళ రెమ్యూనరేషన్ పెంచుతూ ఉంటే, పెరగాల్సిన దానికంటే ఒక 60, 70% ఎక్కువ పెరిగిపోతున్నాయి రెమ్యూనరేషన్స్. అది జరుగుతుంది. రెమ్యూనరేషన్స్ పెంచాలి, అందులో తప్పు లేదు. ప్రతి ఒక్కరు రెమ్యూనరేషన్స్ పెంచాలి, అందులో తప్పు లేదు. కాకపోతే ఏంటంటే, దానికి ఒక కాలిక్యులేషన్ ఉంటది. ఒక యావరేజ్ అనేది ఒకటుంటది. అండ్ యూ నో ఇది ఇది హీరో స్టార్డమ్ ఎంతుంది? హీరో పుల్ ఎంతుంది? ఇప్పుడు కథ బాగుంటే హీరో పుల్ చేయడం ఒక లెక్క. కథ బాగోకపోయినా హీరో ఇంతవరకు పుల్ చేయగలడనేది ఒక లెక్క. అవునా? సో, ఇప్పుడు వీటిని బట్టి పెంచాల్సి ఉంటది. సో, ఇలాగ కొన్ని యావరేజ్‌లు తీయడం, ఇలాగ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అదే అది ఇప్పుడు ఎక్కడ జరుగుతోంది? ఒకప్పుడు జరిగేదేమో, ఇప్పుడు జరగట్లేదు అలాగా. ఇంతకుముందు ఉండేదది. చాన్నాళ్ల క్రితం, ఇప్పుడు గాదు. బట్ ఇప్పుడైతే రీసెంట్ టైమ్స్‌లో అలా జరగట్లేదు. ఇప్పుడు ఏమైపోతుందంటే, హీరో డేట్ దొరకడం ఆలస్యం. సరే, సరే, ఓకే. మీరెంత అంటే అంత బాబు అని చెప్పి ఇచ్చేస్తున్నారు మొత్తం. సో, అట్లా ఒకటి నడుస్తోంది. ఇప్పుడు అంతెందుకు, కొన్ని కొన్ని మూవీస్ ఉంటాయి. ఆ మూవీస్‌లో ఆ హీరో తప్ప ఇంకెవ్వరు చేయలేరు అనే నేమొస్తది. ఆ కాన్సెప్ట్ ఎంత ఎక్స్‌ట్రార్డినరీ అయినా దాన్ని ఆ హీరో తప్ప ఇంకెవ్వడు చేయలేడురా అనే పేరొస్తది. అట్లాంటప్పుడు మళ్ళీ ఆ క్రెడిట్ మొత్తాన్ని కూడా హీరోకిచ్చి రెమ్యూనరేషన్ ఎక్కువ చేయొచ్చు. అట్లా అన్నమాట. సో, మళ్ళీ అలా పెంచినా కూడా మళ్ళీ నెక్స్ట్ సినిమాకి డమాల్‌మనరు అని గ్యారంటీ అయితే లేదు మనకి. సో, అదనమాట సిట్యుయేషన్. సో, దీనివల్ల ఏంటంటే మనం ఎంతవరకు పెంచాలి, ఏంటి అనేది ఒక క్లారిటీ అనేది మెయింటైన్ అవ్వాలి. అండ్ అన్‌ఫార్చునేట్‌లీ ఇక్కడ ఆ క్లారిటీ మెయింటైన్ అవ్వట్లేదనమాట. అది ప్రాబ్లమ్. అది మెయింటైన్ అయితే ఈరోజు ఇంత ప్రాబ్లమ్ రాకపోను. అంటే వీళ్ళేమంటున్నారు, రెమ్యూనరేషన్స్‌కే సగం బడ్జెట్ అయిపోతుంది. అండ్ రెమ్యూనరేషన్స్‌కి సగం బడ్జెట్ అయిపోతూ ఉంటే ఇంకా మనం ఇక్కడ ఏమి తీయగలుగుతాం సినిమా. సినిమా బడ్జెట్టే ఒక 100,00,00,000 అయితే దాని రెమ్యూనరేషన్‌లే 50, 60,00,00,000 పోతుంటే 40,00,00,000లో సినిమా తీస్తుంటే అదేమో గొప్పగా రాట్లేదు. ఔట్‌పుట్ కరెక్ట్‌గా ఉండట్లేదు. ఇంకేం చేస్తాం అని చెప్పి వీళ్ళ పాయింట్ అనమాట. సో, బేసిక్‌గా రెమ్యూనరేషన్స్ ఎక్కువ అవ్వడం వల్ల కూడా ఈ టికెట్ రేట్లు పెరగడాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో, ఇదొక ప్రాబ్లమ్ ఉంది యాక్చువల్‌గా మళ్ళీ. సో, ఇవన్నీ ఉన్నాయి. ఇదంతా రెమ్యూనరేషన్ చుట్టూ తిరుగుతుంది. సో, వాటిని ప్రాపర్‌గా బ్యాలెన్స్ చేసుకుంటే బెటర్ ఏమో. బట్ ఇక్కడ అలా జరగట్లేదు. ఇక్కడనే కాదు. నాట్ ఓన్లీ ఇన్ టాలీవుడ్. అది కేవలం టాలీవుడ్‌లోనే జరుగుతుందనుకుంటే మీ భ్రమ. అది టాలీవుడ్‌లో జరుగుతోంది, కోలీవుడ్‌లో జరుగుతోంది, మాలీవుడ్‌లో జరుగుతుంది, బాలీవుడ్‌లో జరుగుతుంది, శాండల్‌వుడ్‌లో జరుగుతుంది. బాలీవుడ్‌లో ఒకసారి అక్షయ్ కుమార్‌ని ఎవరో అడిగారు. కాదు, మీ థియేట్రికల్ కలెక్షన్స్‌కి మీ రెమ్యూనరేషన్‌కి ఏమైనా సంబంధం ఉందా అసలంటే, ఆయన ఒకటే అంటున్నాడు. ఇప్పుడు సినిమాలు కొన్ని ఫ్లాప్ అవుతూ ఉంటాయి, కొన్ని హిట్ అవుతూ ఉంటాయి. నావి హిట్ అయినప్పుడు మళ్ళీ మీరే వచ్చి చెప్తారు, సార్ మీ రెమ్యూనరేషన్ మీకు జస్టిఫైడ్ అని చెప్పి. ఇప్పుడు బేసిక్‌గా ఆయన కొన్ని హిట్లు కొట్టాడు. 'కేసరి చాప్టర్ 2' గాని, లేదంటే ఇప్పుడు 'హౌస్‌ఫుల్ 5' గాని, వీటితో కొన్ని హిట్లు కొట్టాడాయన. సో, ఇప్పుడు ఆయనకి ఆ రెమ్యూనరేషన్ జస్టిఫైడే అనుకుంటారు. ఎందుకంటే ఒక పక్క థియేట్రికల్ కలెక్షన్స్ బానే వస్తున్నాయి. మరో పక్క ఓటీటీ బిజినెస్ బాగుంటది. ఎందుకంటే మనకు తెలుగు అంటే ఏదో ఒక జోన్‌కే లిమిటెడ్. బట్ హిందీ మార్కెట్ అలా కాదు కదా! హిందీ మార్కెట్ చాలా పెద్దది యాక్చువల్‌గా. సో, దానివల్ల ఏంటంటే ఈ నెట్‌ఫ్లిక్స్ అయినా, ప్రైమ్ అయినా, మిగతా ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ గూడా ఎక్కువ అమౌంట్స్ ఇవ్వడానికి రెడీగా ఉంటారు వాళ్ళు. సో, హిందీ మార్కెట్‌లో ఏంటంటే ఓటీటీ నుంచి మాక్సిమం అమౌంట్ కవర్ అయిపోతుంటది కూడాలెండి. అది వేరే విషయం. మనకు కొంచెం ప్రాబ్లమ్. మనకి ఓటీటీలో రెగ్యులర్‌గా మంచి డీల్స్ వస్తూ ఉంటే, సర్లే, పోన్లే, బానే ఉందిలే అనుకుంటాం. బట్ హిందీ వాళ్ళకేంటంటే, నువ్వివ్వవా? సరే పో, అయితే మేము ఇంకోడి దగ్గరికెళ్ళిపోతాం అన్నంత డిమాండ్ చేసే సిట్యుయేషన్ ఉంటది. ఎందుకంటే వాళ్ళది ఎలాగా జనాలు థియేటర్‌లో చూడటం మానేసి ఓటీటీలోనే చూస్తున్నారుగా. అది కూడా ఒక అడ్వాంటేజ్ ఉంది వాళ్ళకి. సో, అందుకని ఓటీటీ వాళ్ళు ఎక్కువ ప్రియారిటీ ఇస్తారట్లా. ఆడియన్ బేస్ కూడా ఎక్కువ కదబ్బా! 53% పీపుల్ హిందీ మాట్లాడతారు. సో, ఇండియా జనాభా 145,00,00,000 దగ్గర దగ్గర. సో, దాంట్లో ఒక 53% ఏసుకోండి. సో, అంతమంది మాట్లాడుతున్నప్పుడు ఎన్ని ఓటీటీ అకౌంట్స్ వాళ్ళ నుంచి జనరేట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో, ఇట్లాంటివన్నీ ఉంటాయన్నమాట. సో, ఇది ఏదో ఒక దగ్గరనే కాదు, మల్టిపుల్ ప్లేసెస్‌లో జరుగుతూ ఉంటుంది. రెమ్యూనరేషన్‌లు వాళ్ళ బిజినెస్‌తో సంబంధం లేకుండా పెంచేయడం అనేది. కాకపోతే ఏంటంటే, అది ఇంకొక రకంగా అయినా సరే సర్వైవ్ అవ్వగలిగితే పర్లేదు. ఏదో ఓటీటీ త్రూనో, లేదంటే శాటిలైటో, లేదంటే మ్యూజికల్ రైట్సో వాటి త్రూ సర్వైవ్ అవ్వగలిగితే పర్లేదు. బట్ అలా కాకుండా
నష్టాలు వచ్చి డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు, ఎగ్జిబిటర్లు వీళ్ళందరూ కూడా ఇంకా రాత్రికి రాత్రి దుకాణం సర్దేసి ఇంకా బాబోయ్ మాకు ఇది వద్దని చెప్పి ఇండస్ట్రీ నుంచి బయటకు వెళ్ళిపోయే పరిస్థితి అయితే రాకూడదు కదా. సో అందుకోసం రెమ్యునరేషన్స్ మీద కంట్రోల్ ఉండాలి అనేది ఒక పాయింట్. మళ్ళీ దీనివల్ల టికెట్ రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి పీపుల్ థియేటర్కి రావడం తగ్గించేయడానికి టికెట్ రేట్లు పెంపు కూడా ఒక కారణం అని చెప్పి ఎలాగో ఉంది. సో మరి ఇప్పుడు రెమ్యునరేషన్లు కనుక తగ్గించినట్టయితే టికెట్ రేట్లు పెంచమని చెప్పి హామీ కనుక ఇచ్చినట్టయితే అప్పుడు కూడా పర్లేదు. బట్ నాకు డౌట్ ఉంది. అదేంటంటే ఇప్పుడు హీరోల రెమ్యునరేషన్ తగ్గించినా కూడా వీళ్ళు టికెట్ రేట్లు తగ్గించరని నా కాన్ఫిడెన్స్. టికెట్ రేట్లు తగ్గించరు, టికెట్ హైక్స్ కూడా ఉంటానే ఉంటాయి. ఏమనంటే ఇది పెద్ద బడ్జెట్ సినిమా అంటారు. రెమ్యునరేషన్ తగ్గినా తగ్గకపోయినా కూడా. సో అది ఎలాగూ అలాగే ఉంటుంది బిజినెస్ కాబట్టి హీరోలు కూడా రెమ్యునరేషన్ తగ్గించడానికి ఇష్టపడట్లేదు. సో అదనమాట ప్రాబ్లం. సో ఓవరాల్‌గా దీనివల్ల అటు కొన్ని సినిమాలకు ప్రాబ్లమ్ అవుతుంది. అండ్ ఈ మధ్య చిన్న హీరోలకు కూడా ఒక ప్రాబ్లమ్ ఉంది. మీరు గమనించినట్టయితే కొంతమంది చిన్న హీరోలు కూడా ఒక సినిమా హిట్ అయింది ఫర్ ఎగ్జాంపుల్. అది ఆ హీరో వల్లే హిట్ అయింది అనే ఒక పాయింట్‌ని వాళ్ళు కన్సిడర్ చేస్తూ రెమ్యునరేషన్‌లు పెంచుతున్నారు. బట్ యాక్చువల్‌గా ఆ సినిమా హిట్ అవ్వడానికి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ కారణం అవుతున్నాయి. ఎస్పెషల్లీ స్టోరీ కావచ్చు, లేదంటే ఒక పీక్ ఎమోషనల్ మూవ్‌మెంట్స్ కావచ్చు, వాటెవర్ ఇట్ ఈస్ అట్లాంటివి కూడా కొన్ని ఉంటాయి కదా. సో వాటిని దృష్టిలో పెట్టుకోవట్లేదు. ఇంకా వాళ్ళకి ఆ సినిమా త్రూ ఏదైతే స్టార్‌డమ్, ఏదైతే రీచు, ఏదైతే పాపులారిటీ వచ్చిందో సో దానివల్ల సర్లే వీళ్ళతో నెక్స్ట్ ఇంకో మూవీ తీసినట్టయితే కొద్దో గొప్పో బిజినెస్ బానే జరుగుతదనే యాస్పెక్ట్‌ని దృష్టిలో పెట్టుకొని ప్రొడ్యూసర్‌లు కూడా "ఆ బాబు, రెండి బాబు తీసుకోండి" అంటున్నారు. బట్ తీరా చూస్తేనేమో ఆ సినిమాలకి అంత బిజినెస్ జరగట్లేదు. ఎందుకు? ఆ సినిమాలో కంటెంట్ వీక్ ఉంది కాబట్టి. సో ఇట్లా కంటెంట్ ఉంటేనే హీరో పుల్ చేయగలరు అన్నట్టయితే వాళ్ళకి రెమ్యునరేషన్‌లు వాళ్ళు అడిగినంత ఇవ్వకూడదు. కంటెంట్ లేకపోయినా పుల్ చేయగలిగినప్పుడు అంటే వాళ్ళు ఏదైతే పెడుతున్నారో రూ. 10 పెడితే కనీసం రూ. 15 కంటెంట్ వరస్ట్‌గున్నా కూడా పుల్ చేయగలగాలి. అలా అయితే ఇవ్వచ్చు. ఇప్పుడు 'థగ్ లైఫ్' ఉంది. 'థగ్ లైఫ్' సినిమా ఎంత డిజాస్టర్ కలెక్షన్స్. అటు మణిరత్నం గారు స్టార్ డైరెక్టర్, ఇటు కమల్ హాసన్ గారు స్టార్ హీరోని, అటు శంభు గారు స్టార్ హీరోని. ముగ్గురు స్టార్‌లు కలిసొచ్చి ఆ ప్రొడ్యూసర్‌లకి స్టార్‌లు చూపిచ్చారు. చుక్కలు చూపిచ్చారు మొత్తం కలిసి. ఇట్లాగే ఉంటది. సో, మనం అనుకుంటాం ఇట్లాగా ముందు సినిమా ఇట్లా బిజినెస్ చేసింది. 'విక్రమ్' సినిమా వచ్చింది. అది తమిళనాడులో ఉన్న 'బాహుబలి 2' కలెక్షన్స్ యొక్క రికార్డ్‌ని బ్రేక్ చేసిందంటే, అది బ్రేక్ చేసిందంటే 1,90,000 కారణాలుంటాయి దానికి. అది ఇట్లాంటి కొన్ని కొన్ని థింగ్స్ ఉంటాయన్నమాట. సో, వాటిని ఇగ్నోర్ చేస్తున్నారు. అలా ఇగ్నోర్ చేయడం వల్ల వస్తున్న అతిపెద్ద సమస్య ఇది. ఈ రెమ్యునరేషన్ ఫ్యాక్టర్ అనేది. సో, చూడాలి మరి అట్‌లీస్ట్ ఫర్దర్‌గా ఒక ఒక కమిటీ లాంటి దాన్ని ఏర్పాటు చేసి అందరిని కూర్చోబెట్టి, "ఒరేయ్ బాబు ఇట్లా అవుతోంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న మెయిన్ టాప్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఇలాంటి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈ హీరోకి ఈ కలెక్షన్స్, ఈ ఇన్ని రీసెంట్ ఫిల్మ్స్ వాటిని మనం చూస్తున్నాం గదా! సో, వాటిని బట్టి ఒకవేళ తక్కువ కలెక్ట్ చేస్తున్నట్టయితే కొంచెం తగ్గించాలి. అండ్ ఒకవేళ ఒక సినిమా బాగా కలెక్ట్ చేసినట్టయితే కొంచెం పెంచొచ్చు. బట్ ఆ సినిమా బాగా కలెక్ట్ చేసింది కదా అని డమాల్మని డబల్ పెంచేయడం కాదు. అలాంటి కొన్ని నిర్ణయాలు తీసుకుంటే ఏమో కొంతవరకు పర్లేదు. బట్ ఒకవేళ ఇట్లాగే ఎళ్తాము అన్నట్టయితే మరి ఏం చేయలేం మరి. ఈ ఇష్యూ అనేది ఒక పక్క నడుస్తూ ఉంటది. బట్ మరొక పక్క రైట్ మూవీ పడినప్పుడు వాళ్ళ నుంచి ఏవైతే కలెక్షన్స్ వస్తాయో, ఆ కలెక్షన్స్ అనేవి వాళ్ళకి జస్టిఫికేషన్ చేస్తుంటాయి. లైక్ ఇప్పుడు 'అక్షయ్ కుమార్' గారి కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్పాను నేను. సో, అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఏంటంటే, ఏముంది వీడు తీసుకోవడం తప్పేముంది చూడండి వాళ్ళ వల్ల వాళ్ళు ఒక సినిమా తీస్తే ఇంతింత కలెక్షన్స్ వస్తున్నాయి అంటారు. సో, ఇదొక నెవర్ ఎండింగ్ డిబేట్ ఇది. ఇదేదో ఒక దగ్గర ఆన్సర్ ఇవ్వగలిగే డిబేట్ అయితే కాదు. ఒక పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ ఆన్సర్ అయితే దొరకదు దీనికి. దీనికి మల్టిపుల్ ఆన్సర్స్ వస్తాయి. ఏబీసీడీ అని చెప్పి మల్టిపుల్ ఆప్షన్స్ వస్తాయి. అండ్ ఈ కూడా వస్తది. ఏ ఒకటి, బి ఒకటి, సి ఒకటి వస్తది. డి ఏంటంటే ఆల్ ఆఫ్ ది అబోవ్. ఈ ఏంటంటే నన్ ఆఫ్ దిస్. 5 ఆప్షన్‌లు వస్తాయన్నమాట దీనికి. సో, దేనికి మనం ఎగ్జాక్ట్‌గా ఆన్సర్ చెప్తాం చెప్పండి? అది ప్రాబ్లమ్ అన్నమాట. సో, దీనివల్ల ఏంటంటే దీని గురించి మనం డిస్కషన్ చేయడం వల్ల మనకి కంఠశ్వాస తప్ప ఇంకేటి లేదు. గొంతు నొప్పి తప్ప ఇంకేమీ లేదు దీనివల్ల. అదైతే వాస్తవం. ఎవరో వస్తారు, అట్లా చెప్తారు. అదే అంతంత షేర్ లేనోళ్ళు కూడా ఇంతింత రెమ్యునరేషన్‌లు తీసుకున్నారంటారు. అలా ఒక సినిమాకి మళ్ళీ నెక్స్ట్ సినిమాకి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఉంటది. నోబడీ కేర్స్ అబౌట్ దట్ పర్టిక్యులర్ స్టేట్‌మెంట్. ఇంకంతే ఇంక మరి. అది. సో, ఇంకంతే ఇంక మనం ఏం చేయలేం. ఇంక ఇలాంటి సిట్యుయేషన్స్ అన్నీ ఇండస్ట్రీకి ఉన్న ప్రాబ్లమ్స్‌లో ఒకటి ఇది గూడా. బట్ దీన్ని ఎవరు సాల్వ్ చేయలేరు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ లాస్ అవుతారప్పుడు. దీనికి ఒక సొల్యూషన్ తెచ్చినట్టయితే. దీనికి సొల్యూషన్ తేకపోయినట్టయితే ఆ పెద్ద పెద్ద ప్లేయర్స్‌కి రెమ్యునరేషన్ ఇచ్చే ప్రొడ్యూసర్‌లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాస్ అవుతారు. అట్లా ఇయన్నీ ఉన్నాయి. అంతే మరింక. సో, అందుకే చెప్తున్నా కదా! ఇది నెవర్ ఎండింగ్ డిబేట్ ఇది. సో, మీరేమనుకుంటున్నారు? ఈరోజు రెమ్యునరేషన్ తగ్గించాలా? వద్దా? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అండ్ తగ్గిస్తే
ఎంతవరకు తగ్గించాలి? ఏ బేసిస్ మీద తగ్గించాలి? ఏ రేషియోలో తగ్గించాలి? ఏ యాస్పెక్ట్ మీద తగ్గించాలి? వాటిని కూడా కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయడానికైతే ట్రై చేయండి. సో థాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరోస్ మైదర్ ఎక్కడొచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బై. మనం మీట్ నెక్స్ట్ వీడియో. బై.